ఆర్మూరు పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయంలో గల గ్రామ దేవతలకు సర్వసమాజ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగనీళ్లతో జలాభిషేకం చేశారు. నల్లపోచమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం ఆర్మూరు సర్వసమాజ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పవిత్ర గోదావరి నదీ జలాలతో జలాభిషేకం నిర్వహించారు. ప్రతి ఏడాది వస్తున్న ఆనవాయితీని తాము కూడా పాటిస్తున్నామని సర్వసమాజ సభ్యులు తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవడం జరిగిందని తెలిపారు. అప్పుడు బయట కూర్చోలే మేము నేను బయట అయిపోయాను. చేస్తాడు తీరా నేను పోతా అదే పట్టేది చేస్తాడు. ఈరోజు ఆర్మూరులో మరియు పోచంపాడు నుండి గంగాజలం తీసుకువచ్చి ఇక్కడ ఉన్న ఆర్మూరు గ్రామ దేవతలందరికీ మరియు గంగా నీళ్లతో పాలాభిషేకం చేస్తూ మరియు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఆచారంతో మరి ఇక్కడ ఉన్న 5 పంటలు ఉండూరు కాపు తరపులు, 1 ఉండూరు కాపు తరపు ఆధ్వర్యంలో మరియు అట్లాగే సర్వసమాజ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 2 రోజులు కంపల్సరీ ఈ యొక్క పోచమ్మ నుంచి గంగా నీరు తీసుకువచ్చి ఆర్మూరులో ఉన్న 25 గ్రామ దేవతలకు అభిషేకం చేయడం జరుగుతుంది. మరియు అట్లాగే ఈ అభిషేకంతో ఆర్మూరు పట్టణం నందు గ్రామ దేవతలందరికీ మరియు జలాభిషేకం చేసినందుకు మరి ఇక్కడ పాడి పంటలు కానీ మరియు వర్షాలు కానీ ఏవైనా అన్ని సమృద్ధిగా పండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఆర్మూరులో సర్వసమాజం మరియు 6 పంటల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముహూర్త మండల కేంద్రానికి చెందిన సురేష్ పై ఒక వర్గం వారు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆర్మూరు పట్టణంలోని శ్రీరామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. రికార్డింగ్ ఉంది సార్. విలేజ్ కంపెనీ మొత్తం ట్రేడ్ చేసి లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేస్తారు. జకరాంపల్లి మండలం తొర్లికొండ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో
గ్రామ దేవతలకు గంగా నీళ్లతో జలాభిషేకం నిర్వహించారు. తొల్లికొండ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా నీళ్లతో జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊరేగింపుగా గంగా నీళ్లు తీసుకెళ్లి గ్రామ దేవతలకు గంగా నీళ్లతో జలాభిషేకం చేశామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ బాగుండాలని గ్రామ దేవతలను వేడుకున్నామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ తొండికొండ ఆధ్వర్యంలో ఈరోజు గంగా నీళ్ళని అమ్మవార్లకు అభిషేకం చేయడం జరుగుతుంది. మరి ఊరేగింపుగా గంగా నీళ్ళు తీసుకుపోయి అమ్మవార్లన్నిటికీ దేవుళ్లకు స్నానం చేపించడం జరుగుతుంది. ఇది ప్రతి ఏడాదిలో ఈ రోజు జరపడం జరుగుతుంది. ఈ స్వతంత్ర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మంచి ఘనంగా జరుపుకుంటాము. జై శ్రీమన్నారాయణ. బాల్కొండ మండలం కిసన గ్రామంలో ఆదివారం పవిత్ర గోదావరి జలాలతో దేవత విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సనాతన ఆచారం ప్రకారం గోదావరి నది నుండి జలాలను తీసుకొచ్చి గ్రామంలోని అన్ని దేవత విగ్రహాలను ప్రత్యేకంగా పూజించి అభిషేకం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని వాగటి హనుమాన్ ఆలయంలో నిజామాబాద్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజ నిర్వహించారు. వారు మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హరే రామ హరే కృష్ణ పారాయణం, నమో భగవద్గీత పారాయణం చేయడం జరిగిందని తెలిపారు. హిందువులందరూ భగవద్గీతను చదివి జ్ఞానాన్ని పొందాలని సూచించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రత కరవైందన్నారు. పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు భూమయ్య, ఏటీయూసీ జిల్లా అధ్యక్షులు ఖాజా మొయిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు కోటగల్లి ఎన్ఆర్ భవన్లో నిజామాబాద్ జిల్లాలోని కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం కార్యాచరణని అనుకోవడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను, చట్టాలను తీసుకొస్తూ ఉన్నది. ప్రధానంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కార్మికులకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అదేవిధంగా ఏదైతే పని గంటల పెంపుకు సంబంధించి 12 గంటల పని విధానాన్ని కుట్రలు చేస్తూ ఉన్నదో ఇది సరైనది కాదని, 8 గంటల విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తదితర డిమాండ్లతోని ఇవాళ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించి పిలుపునిచ్చడం జరిగింది. ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని అన్ని రంగాల కార్మికులను, ప్రజలను మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో కార్మిక సంఘాల పిలుపుల్లో పాల్గొనాలని చెప్పేసి మరోసారి పిలుపునిస్తా ఉన్నాం. వేల్పూర్ మండలం పడగ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగ నీళ్లతో జలాభిషేకం చేశారు. పడగల గ్రామంలో వలగొడుగుతో స్థానిక రామాలయం నుండి ప్రధాన వీధులలో డప్పు వాయిద్యాలతో పవిత్ర గంగ జలాలను బ్రహ్మంగారి ఆలయం, గంగమ్మ తల్లి, పోచమ్మ, ముత్యాలమ్మ, 5 చేతుల పోచమ్మకు గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో ఏఐటీయూసీ రైస్ మిల్ ఫిట్టర్ యూనియన్ కార్యాలయంలో రైస్ మిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు యూనియన్ అధ్యక్షులు ఉమయ్య హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 40 రకాల చట్టాలను పునరుద్ధరించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైస్ మిల్ పరిశ్రమలో 8 గంటలు మించి పనిచేసిన కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్ టైం డ్యూటీలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంగా జిల్లాలోని రైస్ మిల్ ఇండస్ట్రీలో పనిచేసిన కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షులు జాఫర్, సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. యూనియన్ నిర్వీర్యం అయిపోయిన తర్వాత నిన్ను కూడా ఎందుకంటే వాడికి డబ్బులు పెరుగుతున్నప్పుడు నీతో వాడికేం అవసరం ఉన్నది? నీకు కూర్చోబెట్టి వాడేందుకు డబ్బులు ఇస్తాడు? కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. మనం యూనియన్ ఉండి జీతాలు పెంచుకునే ప్రయత్నం చేస్తాం, యూనియన్లో ఉండి మన సమస్యలు పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం, ఐక్యంగా ఉండి మనకు ఏ సమస్య వచ్చినా దాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప అది కాకుండా మనం కూడా యజమానులాగా సెల్ఫ్ ఆలోచన కనుక చేస్తే దాని ద్వారా మీరు మీతో పాటు మొత్తం కార్మికులు
ఆర్మూరు పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు ఆదర్శనీయమని శ్రీ నాగలింగేశ్వర ఆలయం సభ్యులు సత్య శ్రీనివాస్ అన్నారు. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు పలువురికి ఆదర్శప్రాయమన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో 8 వారాలుగా పట్టణంలోని పలు ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో చెత్త చెదారం పిచ్చి మొక్కలు తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డివిఎస్ చక్రవర్తి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్ సుంకెనిషన్, జిడి రాజ్ కుమార్, అరుణ్ కుమార్ నరేష్, జంగిడి భోజన్న, గణేష్, కొత్తూరు రాజయ్య, గుర్రం రాకేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగలింగేశ్వర ఆలయంలోని ఆలయం కమిటీ ఆధ్వర్యంలో ఒకటి, అలాగే ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. అలాగే మన ఆలయంలో వెనుక భాగము, ఉత్తరం భాగంలో ఒకటి చాలా పిచ్చి మొక్కలు మొలిచినాయి. వీళ్ళందరూ ఒక 10-12 మంది అందరూ కలిసి స్వచ్ఛ భారత్ చేశారు. అన్ని మొక్కలు తీసేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా ఎదురుగా ఉన్న చెట్లు మిగతా అన్ని కూడా స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో మంచిగా చెట్లు మొక్కలతో సహా అన్నీ మంచి క్లీన్గా చేయడం జరిగింది. వీరికి నాగలింగేశ్వర స్వామి ఆలయం వారి కమిటీ తరఫున భగవంతుడి ఆశీర్వాదం ఎల్లకాలం ఉండాలని కోరుతున్నాను. నాగలింగేశ్వర ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఆలయ ప్రాంగణం మొత్తం పిచ్చి మొక్కలు తొలగించి గ్రౌండ్ మొత్తం శుభ్రం చేసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసినందుకు వారికి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ. ప్రతి ఆదివారము 1 గంట అనే నినాదంతో మేము కొన్ని దేవాలయాలలో స్వచ్ఛ భారత్ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ అనే ఒక సంస్థ నెలకొల్పి మేము స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మేము నిర్వహించే వారము 8వ వారము. ఈ 8వ వారంలో మా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కూడా ఉదయం 7 గంటల నుండి 8:30 వరకు ఈ పరిసర ప్రాంతాలని, నాగలింగేశ్వర ఆలయ పరిసర ప్రాంతాలని శుభ్రం చేశాము. ముఖ్యంగా ఈ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు కమిటీ బృందం అందరూ కూడా మాకు సహకరించారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే ప్రతి దేవాలయంలో కూడా మన పరిసర ప్రాంతాలందరినీ శుభ్రం చేసుకోవాలని మేము ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ కూడా మీ యొక్క పరిసర ఇళ్ళు కానీ, పరిసర ప్రాంతాలు కానీ, రోడ్డు శుభ్రత కార్యక్రమంలో కానీ ప్రతి ఒక్కరూ భాగస్వామి అయ్యి మీరందరూ కూడా సహకరించుకోవాలని మేము ఇలాంటి ప్రచారాన్ని నిర్వహించడానికి మేము ఈ స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. జై జై స్వచ్ఛ భారత్, జై జై స్వచ్ఛ.
ఆర్మూరు మండలం గోవింపేట గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ పోచంపాడు గ్రామం నుండి పవిత్ర గోదావరి నది నుండి గంగా జలాన్ని తీసుకువచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశామన్నారు. అలాగే కట్టమైసమ్మకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నామన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ప్రజలందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. నందిపేట్ మండలం వెల్మ గ్రామంలో అహింసా యువత మహాకరణ శాకాహార ర్యాలీ ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించామని పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. రాముని మార్గం రాముని మార్గం జీసస్ మార్గం జీసస్ మార్గం యోగుల మార్గం యోగుల మార్గం మనందరి మార్గం మనందరి మార్గం ధ్యాన జగత్కి శాకాహార జగత్ దాని పేరే ధ్యానం. హాయిగా కూర్చున్నా, ప్రశాంతంగా కూర్చున్నా, మన శ్వాసతో మన గురువుతో కమ్మర్పల్లి మండల కేంద్రంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో భీమన దేవునికి బోనాల పండుగ నిర్వహించారు. ముదిరా సంఘం ఆధ్వర్యంలో గ్రామం నుండి భీమన ఆలయం వద్దకు మహిళలచే బోనాలతో డప్పు వాయిద్యాలతో భక్తి శ్రద్ధలతో ర్యాలీగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ముదిరాజ ముత్తైదులు సుమారు 100 మంది బోనాలతో రావడం జరిగింది. గుడి నిర్మించి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుతున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ముదిరా సంఘం అధ్యక్షులు ఇందూరు రాజు, శంకర్ నరేష్, కల్లాలి నాగార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మెట్పల్లి సిరి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత పిల్లల వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సిఏ చైతన్య ఆధ్వర్యంలో ఉచిత పిల్లల వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 81 మంది పిల్లలు హెల్త్ చెకప్ చేయించుకున్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ మండల అధ్యక్షులు కిషన్ గౌడ్ మరియు కమ్మర్పల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. అలాంటి విలువలు భావాలన్నీ కూడా విద్యార్థుల్లో నేర్పించేందుకు ఈ యొక్క సంఘం అనేది పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఇంటింటే ఈ సంఘం దినదినాలు పత్తి కొనుగోలుకు ఆదిలాబాద్ జిల్లాలో
విఫలమైన పద్ధతి వర్తింపజేయడం ఆపాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని ఒకవైపు రైతాంగం ఆందోళన చేస్తూ ఉంటే అది అమలు చేయకపోగా ఈరోజు 2016-17లో మధ్యప్రదేశ్లో ధర వ్యత్యాస చెల్లింపు ఏదైతే టీడీపీఎస్ పథకం ఉందో అది 8 పంటలకు అమలు చేసి వైఫల్యం చెందింది. దళారులకు మాత్రమే ఇది ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పి రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాల్పులు కూడా జరిగిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ పథకాన్ని ధర వ్యత్యాస చెల్లింపు పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు మీద ఈరోజు ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ కుట్రలకు లొంగొద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున ఏఐయుకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ పథకం వల్ల ఏదైతే ఈరోజు మేము ఎంఎస్పీ కన్నా తక్కువ ధర మార్కెట్లో వస్తే ఆ వ్యత్యాసం మేము చెల్లింపు చేస్తాం డైరెక్ట్గా రైతులకు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సాధ్యం కాదు. గత 24 సంవత్సరంలో మనం ఒకసారి పరిశీలిస్తే 40 లక్షల కుటుంబాలు పత్తి సాగు చేసి ఉత్పత్తి చేస్తే సిసిఐ మాత్రం 20 లక్షల కుటుంబాల వద్దనే కొనుగోలు చేసింది. ఆ మిగతా 20 లక్షల కుటుంబాలు ఎక్కడ అమ్ముకున్నారు అనే విషయాన్ని వాళ్ళకి ఏ పద్ధతిలో వస్తాయని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకనే ఇది కేవలం దళారులకు మాత్రమే ఉపయోగపడే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తిరస్కరించాలని, అమలు చేయొద్దని, అట్లాగే దీన్ని సంఘటితంగా ఐక్య ఉద్యమం చేసి ఇలాంటి రైతాంగ వ్యతిరేక మోడీ సర్కారు యొక్క విధానాలని మనం వ్యతిరేకించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ రైతాంగం మేలుకొల్పే విధంగా చైతన్యపూరితమైన కార్యక్రమాల్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం చేపట్టబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.